హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా సారీ ఫ్రెండ్స్, నిన్నటి రోజున నేను అవుట్ ఆఫ్ ది స్టేషన్లో ఉన్నా కాబట్టి వీడియో చేయలేకపోయాను. మేబీ ఈ వీక్ మధ్యలో లేదంటే నెక్స్ట్ సాటర్డే డెఫినెట్గా మనం ఎడ్యుకేషనల్ అంటే ట్రెండ్ లైన్స్ మీద ఒక వీడియో చేద్దాం అనుకున్నాం. ఆ వీడియో చేస్తాను. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈఎల్ఎట్ సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. పర్టికులర్గా ఇంకా R1 పైన ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలి? గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం ట్రేడ్ తీసుకోవాల్సి వస్తే R2 బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ తీసుకోవాలి. మనం ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్లోనే R2 బ్రేక్అవుట్ కావడం జరిగింది. తర్వాత మనం ఎలాగో 15 మినిట్స్ వరకు వెయిట్ చేస్తే 15 మినిట్స్ తర్వాత బేరిష్ క్యాండిల్స్ అయితే ఫామ్ కావడం జరిగింది. సో ఇలాంటి బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు ఇన్ జనరల్గా మనం ఈ డిస్టెన్స్ అంటే ఈ సిపిఆర్ యొక్క విడ్త్ను కన్సిడర్ చేస్తాం. సిపిఆర్ యొక్క విడ్త్ను కన్సిడర్ చేసినట్టయితే అకార్డింగ్ టు సిపిఆర్ విడ్త్ ప్రకారం సిపిఆర్ విడ్త్ అనేది కొంచెం హెవీగానే ఉండడం జరిగింది. సో అలాగే R19 అండ్ ప్రీవియస్ డే హై అండ్ R1 ఈ రెండు ఈక్వి డిస్టెన్స్గా ఉండడం జరిగింది. ఈ సందర్భంలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకుంటాం? జనరల్గా తీసుకోవాల్సి వస్తే ఇక్కడ ఏదైతే R2 దగ్గర రిజెక్షన్స్ వస్తే మనం ట్రేడ్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో R2 దగ్గర మనకు ఇది ఒక రిజెక్షన్, ఇది కన్ఫర్మేషన్ రిజెక్షన్, కాబట్టి ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో మన యొక్క టార్గెట్ R1 అవుతుంది, లేదు అంటే ఈ ప్రీవియస్ డే హై అవుతుంది. సో ఈ సందర్భంలో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నట్టయితే ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో టార్గెట్ అనేది ఇదే అవుతుంది, R1 అవుతుంది. కాబట్టి మన యొక్క రిస్క్ టు రివార్డ్ను క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు ఇది 1:1 ఉండడం జరిగింది, ఇంకా వీలైతే కొంచెం తక్కువనే ఉండడం జరిగింది. ఈ సందర్భంలో RR అనేది తక్కువగా ఉన్నది కాబట్టి మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయం. సరే, తర్వాత ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్ళడం జరిగింది, అప్ సైడ్ వెళ్తుంది కాబట్టి సో మనం ఇన్ జనరల్గా R2 బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ట్రేడ్ తీసుకుంటాం. R2 బ్రేక్అవుట్ ఈ క్యాండిల్లో రావడం జరిగింది. సో మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. మన టార్గెట్ ఏదవుతుంది? 1 సెకండ్, ఎంట్రీ పాయింట్ ఇది, స్టాప్ లాస్ అనేది ఇది. సో టార్గెట్ ఏదవుతుంది? దీనికి 1:2 ఈజీగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. సో తర్వాత మళ్ళీ ఈ R2ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్లో రావడం జరిగింది. సో ఒకవేళ మనం ఇక్కడ ఇందాక ఈ R2 తోటి పోల్చుకున్నప్పుడు ఈ R2 అనేది రిస్క్ టు రివార్డ్ను క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు చూడండి, ఇది ఎంట్రీ పాయింట్, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. ఇక్కడ కూడా RR అనేది ఫేవర్గా లేదు కాబట్టి అంటే ఈ సందర్భంలో కూడా మనకు ఈ ట్రేడ్ అనేది రివర్సల్ ట్రేడ్ అనేది మనకు యాక్టివేట్ కాలేదు జనరల్గా, ఎందుకంటే RR అనేది ఫేవర్గా లేదు కాబట్టి మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయం. బట్ ఈ ట్రేడ్ అనేది అంటే ఎవరైతే అగ్రెసివ్ ట్రేడ్స్ తీసుకున్నారో 1:1 అగ్రెసివ్ ట్రేడ్స్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా వారికి సక్సెస్ అయితే రావడం జరిగింది. బట్ మనం కన్జర్వేటివ్ ట్రేడర్ కాబట్టి నో ట్రేడ్, అంటే ఓన్లీ మనకు ఇక్కడ మాత్రమే ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఇది ఎంట్రీ పాయింట్, ఇది స్టాప్ లాస్, దీనికి 1:2 టైమ్స్ ఈజీగా రావడం జరిగింది. సో అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం మన టార్గెట్ అయితే అచీవ్ అవ్వడం జరిగింది. ఇక కెమెరా ఇండికేటర్ యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H4 పైన ఓపెన్ అయింది. H4 పైన ఓపెన్ అయినప్పుడు మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. సో కాబట్టి కెమెరాల ప్రకారం నో ట్రేడ్. ఇక సప్లై జోన్స్ అండ్ డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం ఇవ్వబడిన లెవెల్కు ప్రైస్ అనేది రీచ్ కావడం జరిగింది. ఈ రీచ్ అయినప్పుడు కన్ఫర్మేషన్ క్యాండిల్ ట్రేడ్ తీసుకోమన్నాను. ఇది చూడండి, ఈ వీక్ ఇలా రావడం జరిగింది కాబట్టి ఇది బులిష్ క్యాండిల్. సో మన యొక్క ఎంట్రీ పాయింట్ నెక్స్ట్ బులిష్ క్యాండిల్, ఇది ఎంట్రీ పాయింట్, మన యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ అయితే రావడం అయితే జరిగింది టార్గెట్. సో తర్వాత ఇదే జోను సెకండ్ టైం కూడా టెస్ట్ చేయడం జరిగింది. సెకండ్ టైం టెస్ట్ చేసినప్పుడు ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. బట్ టార్గెట్ అనేది హిట్ కాలేదు. సో ఫస్ట్ టైం అయితే టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో మనం ఏదైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ అనుకుంటామో ఆ కన్ఫర్మేషన్ క్యాండిల్ కింద లో కింద కొంచెం బఫర్గా ట్రేడ్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో లేదు అంటే స్వింగ్లో ట్రేడ్ తీసుకోవడం జరుగుతుంది. రెండిట్లలో ఏదైనా తీసుకున్నప్పటికీ మనకు ప్రాఫిట్ అయితే రావడం జరిగింది.
ఎనీహౌ అంటే ఈ జోన్ అనేది ఏదైతే ఫస్ట్ జోన్ అనేది అయితే వర్కౌట్ కావడం జరిగింది. సెకండ్ జోన్ చూద్దాం. సో ఈ సెకండ్ జోన్ ఒకసారి ఫస్ట్ జోన్ ఒకసారి డిలీట్ చేద్దాం. సెకండ్ జోన్ కన్సిడర్ చేసినట్టయితే సెకండ్ జోన్ అనేది బ్రేక్అవుట్ రావడం జరిగింది. కాబట్టి మనం ఈ జోన్ దగ్గర బయింగ్ జోన్ అయితే తీసుకోవడం జరగదు. ఎందుకంటే ఈ జోన్ అనేది ఫెయిల్ కావద్దు. ఫెయిల్ మీన్స్ సో ఇలా లోపలికి వస్తే నో ప్రాబ్లం, బట్ కంప్లీట్గా ఈ జోన్ ఇలా ఈ లో కింద ఇలా క్లోజ్ అయినప్పుడు మాత్రం మనం బాడీ అనేది క్లోజ్ అయితే మాత్రం మనం ట్రేడ్ అనేది తీసుకోవద్దు. అంటే ఈ జోన్ అనేది డిమాండ్ జోన్గా యాక్ట్ కాకపోవడానికే ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ జోన్ అనేది ఫెయిల్ కావడం జరిగింది. సో అందుకే కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ అనేది నేను తీసుకోమని చెప్తాను. కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకున్నట్టయితే మనకు స్టాప్ లాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, లేదా అంటే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేవి తగ్గిపోతాయి. కానీ కన్ఫర్మేషన్ ట్రేడ్ తోటి మనకు ట్రేడ్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఆ ట్రేడ్ విజయవంతం కావడానికి ఎక్కువ పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఇక రేపటి రోజున ఒక డిమాండ్ జోన్ అండ్ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. సో ఈ జోన్స్ను కన్సిడర్ చేయండి. ఇది సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది, ఇది డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక జోన్ ఉండడం జరిగింది, బట్ ఇది స్టాప్ లాస్ అనేది హెవీగా ఉండడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా అంటే కన్ఫర్మేషన్ ఎంట్రీతో ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. బట్ ఇది 2 టైమ్స్ టెస్ట్ చేయడం జరిగింది ఈ జోన్ అనేది. అందుకే ఇక్కడ చూడండి 1 టైం అండ్ 2 టైం 3 టైం 4 టైం కూడా టెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ జోన్కి అంత ప్రాధాన్యత ఉండకపోవచ్చు. దీన్ని డిలీట్ చేద్దాం. కాబట్టి ఈ 2 జోన్స్ను కన్సిడర్ చేయండి. డెఫినెట్గా ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ చేసుకోవడానికి ప్లాన్ చేద్దాం. సో ఇది ఇక నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ కాల్ సైడ్లో 18,000 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 17,800 దగ్గర ఉండడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 17,700 దగ్గర ఉండడం జరిగింది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 17,800 అనే లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోను మనం పరిశీలిస్తే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది. ప్రైజెస్ అనేవి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షార్ట్ బిల్డప్ అయితే జరిగింది. అంటే నియర్లీ అంటే 18,250 వరకు షార్ట్ బిల్డప్ జరిగింది. అంటే 8,250 కంటే ఎక్కువ వెళ్ళకపోవచ్చు. మేబీ 8,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అంటే రేపటి రోజున. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి షార్ట్ బిల్డప్ జరిగింది, ఇటు లాంగ్ బిల్డప్ జరిగింది. కాబట్టి మనం ఏం కంక్లూడ్ చేయలేము. ఒకసారి పుట్ సైడ్ డేటాను పరిశీలిద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. ఇక పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,600 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 17,600 అనే లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలిస్తే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఎనీహౌ ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. ఇవి రైజింగ్ అవుతుంది. సో మనం ప్రతిరోజు డిస్కషన్ చేయడం జరుగుతుంది. దీనిపైన ఉన్నంతసేపు మనకు మార్కెట్ బులిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ వస్తే ఇక్కడ వరకు కన్వర్జేషన్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుందని నేను చెప్పడం జరిగింది. చూడండి ఎగ్జాక్ట్గా ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అంటే నిఫ్టీ అనేది అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఇలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. రేపటి రోజున ఈ ఇన్ కేస్ ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే ఇంట్రాడే టైం ఫ్రేమ్లో లేదా మైనర్ పుల్ బ్యాక్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఫస్ట్ టార్గెట్ ఈ 50%, ఫస్ట్ టార్గెట్ ఇదే అవుతుంది 17,585 ఇది అవుతుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే ఇంకా ఇది 17,250 అవుతుంది.
అది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, 17,000 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇది ఇంటర్డే టైం ఫ్రేమ్లో మాత్రమే. ఓవరాల్ ట్రెండ్ అనేది బుల్లిష్ ఉన్నది. సో ప్రస్తుతానికైతే ఇన్ కేస్ ఇక్కడ క్లోజ్ అయితే 17,250 అండ్ 70,000 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ కొత్త హై ఫామ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతుంది, అన్నీ రైజింగ్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఎక్కువ శాతం అయితే అటు అవకాశం అయితే ఉన్నది. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ప్రైజెస్ అనేవి బేస్ లైన్ పైన ట్రేడ్ అవుతున్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అయితే నెక్స్ట్ డెఫినెట్గా బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుందని మనకు తెలుస్తుంది. సో ఈ బేస్ లైన్ వరకు రావడం జరిగింది. సో రేపటి రోజున సినారియో ఒకవేళ ప్రైస్ అనేది ఈ విత్ ఇన్ ద ఈ కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ట్రేడ్ అయితే ఒకవేళ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా ఈ బేస్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయితే క్లౌడ్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. క్లౌడ్ వచ్చేసి 17,300 350 వరకు అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడే ఈ విత్ ఇన్ ద ఈ రెండు లైన్ల మధ్యన ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ప్రైజెస్ అనేవి వీటి మధ్యలో ట్రేడ్ అవుతున్నాయా, దీని కింద ట్రేడ్ అవుతున్నాయని మీరు చూసినట్టయితే డెఫినెట్గా మన ట్రేడ్ సక్సెస్ కావడానికి అయితే ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో మళ్ళీ కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అయితే ఫర్దర్గా బుల్లిష్నెస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. సో కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి. అలాగే మనం అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు ఇది మనకు ఒక సప్లై జోన్గా ఫస్ట్ యాక్ట్ అవుతుంది. ఈ సప్లై జోన్గా యాక్టివ్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇది అవర్లీ టైం ఫ్రేమ్లో పర్ఫెక్ట్ రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో ప్రైజెస్ అనేవి ఇక్కడికి వచ్చినప్పుడు అట్లీస్ట్ మినిమం రియాక్షన్స్ అయితే ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎనీహౌ మీరు ఒక 5 మినిట్స్ లేదా 3 మినిట్స్ కన్ఫర్మేషన్ క్యాండిల్తో ట్రేడ్ తీసుకోండి. ఇంకా మనకు సో కన్ఫామ్గా ట్రేడ్ అయితే లభించడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది ఒక సప్లై జోన్ కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. సిపిఆర్ విడ్త్ అనేది అబోవ్ యావరేజ్గా అయితే ఉండడం జరిగింది. ఈ సందర్భంలో మనం రివర్సల్ ట్రేడ్స్ కోసం అయితే చూడాలి. పర్టికులర్గా R1 దగ్గర కానీ, ప్రీవియస్ డే హై దగ్గర కానీ, R2 దగ్గర కానీ చూడాలి. లేదంటే ఇనిషియల్ బ్యాలెన్స్ హై దగ్గర కానీ, ఇనిషియల్ బ్యాలెన్స్ దగ్గర కానీ చూడాలి. ఈ సందర్భంలో మనకు ట్రేడ్ చూసినట్టయితే ప్రైస్ అనేది అబోవ్ ప్రీవియస్ డే హై పైన బిలో R1 పైన ఓపెన్ కావడం జరిగింది. సో ప్రైస్ అనేది ఫస్ట్ 5 మినిట్స్లోనే ఇలా ఒక హై అయితే ఫామ్ చేయడం జరిగింది. సో తర్వాత పీరియడ్లో ప్రైస్ అనేది ప్రీవియస్ డే హై దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం ఒకవేళ బై సైడ్ వెళ్ళాల్సి వస్తే ఇది ఒక మన ఎంట్రీ పాయింట్ అవుతుంది. స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ ఇది అవుతుంది. సో ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు. కాబట్టి ఈ సందర్భంలో అంటే బై సెటప్ అనేది మనకు పాసిబుల్ కాదు. సో నెక్స్ట్ సెటప్ ఏంటి? నెక్స్ట్ సెటప్ వచ్చేసి సో R1 దగ్గర రిజెక్షన్స్ కోసం ఎదురు చూడాలి. R1 దగ్గర రిజెక్షన్ కోసం ఎదురు చూసినట్టయితే ఈ క్యాండిల్ అనేది ప్రాపర్గా క్లోజ్ కాలేదు. ఐదర్ అప్ సైడ్ కానీ అదర్ డౌన్ సైడ్ కానీ క్లోజ్ కాలేదు. కాబట్టి ఈ క్యాండిల్ కన్సిడర్ చేద్దాం. ఈ క్యాండిల్ కన్సిడర్ చేసినప్పుడు ఇది కిందనే క్లోజ్ అయింది. కాబట్టి అంటే ఎక్కువ శాతం అంటే ఇది కూడా కిందనే క్లోజ్ అయింది కదా సార్ అంటారు మీరు. ఈ ఎక్కువ శాతం కింద సైడ్ క్లోజ్ అయింది కాబట్టి దీన్ని కన్సిడర్ చేస్తాం. దీని లో కింద ట్రేడ్ అనేది ఎగ్జిక్యూటివ్ కాలేదు కాబట్టి ఈ సందర్భంలో వదిలేస్తాం. నెక్స్ట్ మిగిలింది ఏంటిది? నెక్స్ట్ మిగిలిన అవకాశం వచ్చేసి ఎందుకంటే సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా ఉన్నది కాబట్టి ఈ సందర్భంలో ఇనిషియల్ బ్యాలెన్స్ హై ఫస్ట్ వన్ అవర్లో ఉండే హై ఎంత ఇది. సో ఇక్కడ ఏదైనా రివర్సల్ క్యాండిల్స్ వస్తున్నాయా చూసుకోవాలి. ఇక్కడ రివర్సల్ క్యాండిల్ అనేది ఇక్కడ రావడం జరిగింది కాబట్టి దీని లో లేదు అంటే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మన యొక్క లో అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. ఇది మన యొక్క టార్గెట్ అవుతుంది. ఇది మోర్ దెన్ 1:1.5 అయితే ఉండడం జరిగింది. ఇన్ కేస్ మనం వెయిట్ చేస్తుంటే మన యొక్క టార్గెట్ ప్రీవియస్ డే హై వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. అది ఆబ్వియస్గా అంటే ఈజీగా అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలాంటి ట్రేడ్ సెటప్స్ కోసం మనం వెయిట్ చూడి ఉండాలి. ఆర్ఆర్ అనేది మనకు ఫేవర్గా ఉంటేనే ట్రేడ్ తీసుకుందాం. అది ఎంత మంచి ట్రెండింగ్ అని ఉండని, ఎంత మంచి అదన్నీ ఉండని, బుల్ ఉండని, బేర్ ఉండని, బట్ మనకు ఆర్ఆర్ ఫేవర్గా ఉంటేనే ట్రేడ్ తీసుకుందాం. అదర్వైజ్ ట్రేడ్ అయితే తీసుకోవద్దు. సో నెక్స్ట్ మళ్ళీ ప్రైస్ అనేది సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. సెంట్రల్ సిపిఆర్కి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సో సెంట్రల్ సిపిఆర్ పర్టికులర్గా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు
మన యొక్క కన్ఫర్మేషన్ క్యాండిల్ ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, మీ యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది. సో దీనికి 1:2 టూ టైమ్స్ లేదా మినిమం 1:1 ఉంటేనే ట్రేడ్ తీసుకుందాం. సో ఇక్కడ కూడా రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవర్గా లేదు, అంటే ఓన్లీ 1:1 అయితే ఉండడం జరిగింది. సో 1:1 ఉంటే ఓన్లీ అగ్రెసివ్ ట్రేడర్కి మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో ఈవెన్ అగ్రెసివ్ ట్రేడర్ కూడా ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో టార్గెట్ అనేది హిట్ కావడం జరిగింది, స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు, స్టాప్ లాస్ అనేది హిట్ కాలేదు. సో ఇలాంటి ట్రేడ్స్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. సో మీరు ఏ టైప్ ట్రేడర్ అనేది మీరు డిసైడ్ కండి. ఇక కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 దగ్గరలో ఓపెన్ కావడం జరిగింది. H3 దగ్గరలో ఓపెన్ అయినప్పుడు మనం ఇన్ జనరల్గా దీన్ని ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలని చెప్పాము అంటే పర్టికులర్గా ఇలా దగ్గరలో ఓపెన్ అయినప్పుడు ఇది దీనిపైన ఓపెన్ అయినట్టుగానే కన్సిడర్ చేయాలి. సో ఈ సందర్భంలో H3 H4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు మనం కన్సిడర్ చేసినప్పుడు ఈ సందర్భంలో H4 బ్రేక్అవుట్ కోసం H4 బ్రేక్అవుట్ అయితేనే బై సైడ్ వెళ్తాం, లేదు అంటే H3 బ్రేక్అవుట్ అయితే మనం సెల్ సైడ్ వెళ్తాం. సో ఇక్కడ H3 అయితే బ్రేక్అవుట్ అయితే కావడం జరిగింది. సో మరి వీటిని కన్సిడర్ చేస్తామా? వీటిని కన్సిడర్ చేయం, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అనేది లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ బ్రేక్అవుట్ ఇవ్వాలి. సో ఐదర్ ఇటు సైడ్ అయినా బ్రేక్అవుట్ ఇవ్వాలి, లేదంటే ఇటు సైడ్ అయినా బ్రేక్అవుట్ ఇవ్వాలి. అంటే జనరల్గా మనం ఇక్కడ అంటే ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో ఓపెన్ అయిందని కన్సిడర్ చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంలో ప్రైస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్ళిన తర్వాతనే మనం ట్రేడ్ తీసుకోవాలి. ట్రేడ్ తీసుకుంటే ఐదర్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే బై సైడ్ వెళ్తాం, లేదా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే సెల్ సైడ్ వెళ్తాం. ఈ సందర్భంలో ఇక్కడ మనకు సెల్ సైడ్ సెటప్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. ఇది మన యొక్క 1:2 టార్గెట్ అనేది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. అంటే సిపిఆర్ ట్రేడ్ సక్సెస్ కావడం జరిగింది, కెమెరాల ట్రేడ్ కూడా సక్సెస్ అయితే కావడం జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం ఇవ్వబడిన జోన్స్కి అయితే ప్రైస్ అనేది రావడం అయితే జరిగింది. సో ఫస్ట్ టైం వచ్చింది కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవాలనుకున్నాం, కన్ఫర్మేషన్ ఎంట్రీ ట్రేడ్ అయితే ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది, ఈజీగా 1:1.5 అయితే రావడం జరిగింది. సెకండ్ టైం కూడా రావడం అయితే జరిగింది, సెకండ్ టైం కూడా టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో రేపటి రోజున పాసిబుల్ జోన్స్ ఒకసారి చూద్దాం. ఇక రేపటి రోజున చూసినట్టయితే ఇక్కడ ఒక జోన్ ఉండడం జరిగింది, ఈ జోన్ కిందనే ఇంకొక జోన్ కూడా ఉండడం జరిగింది. కాబట్టి లెవెల్ ఓవర్ లెవెల్ కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది, ఈ జోన్ కూడా కన్సిడర్ చేయండి. ప్రైజెస్ అనేవి ఇక్కడికి వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ ట్రేడ్ తోటి ట్రేడ్ తీసుకునే విధంగా ప్లాన్ చేద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సప్లై డిమాండ్ జోన్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది ఇక్కడ వెళ్ళకపోవడం జరిగింది 38 దగ్గర. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ 38,000 అనే లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీ మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. పుట్ సైడ్ లోడ్ ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో అంటే బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సారీ ఇదే. కాబట్టి ఈ లెవెల్ 37,500 అనే లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది. అలాగే ఓవరాల్ సినారీ మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు. సో ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. సో చూడండి సిపిఆర్ విడ్త్ అనేది వస్తే సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుందని మనకు తెలియడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. అలాగే ఈ కన్వర్జేషన్ లైన్ అండ్ బేస్ లైన్ అనేవి రైజింగ్ అవుతున్నాయి. కాబట్టి సో అలాగే ఫ్యూచర్ కుమో చూసినప్పుడు కూడా ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇంకా
కొత్త హై ఫామ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సేమ్ మనం గతంలో నిఫ్టీ ఎలా డైలీ కొత్త హై ఫామ్ చేసుకుంటూ వెనుకకు రావడం, అలాంటి సినారియో ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. సో కొత్త గ్యాప్ అప్ ఓపెన్ కావడం, మళ్ళీ డౌన్ సైడ్ రావడం, గ్యాప్ అప్ ఓపెన్ కావడం, డౌన్ సైడ్ రావడం, ఇలాంటి సినారియోస్ కూడా ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో స్టిల్ ఇవి రైజింగ్ అవుతున్నంతసేపు మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా బుల్లిష్నెస్ను మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకవేళ ఇంట్రాడే టైం ఫ్రేమ్లో డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ అనేది ఇక్కడ ఉంటుంది, 37,132 దగ్గర ఉంటుంది. సెకండ్ సపోర్ట్ ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే 36,465 దాకా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ప్రైస్ అనేది ఈ జోన్ పైన ఉన్నంతసేపు అప్ సైడ్ ఉండడానికే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ జోన్లో ఉంటే మాత్రం సైడ్ వేస్లో ఉంటుంది. ఈ జోన్ కింద బ్రేక్అవుట్ అయితే మళ్ళీ క్లౌడ్ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, 35,000 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఫ్యూచర్ కుమో బులిష్ ఉంది కాబట్టి మేబీ అప్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈవెన్ మనం డౌన్ ట్రెండ్ మనకు సిగ్నల్ ఇవ్వడానికి ఈ లైన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో వీటి కింద ట్రేడ్ అయితే ఫర్దర్గా మనం నెక్స్ట్ ఎక్కడి వరకు రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పి మనం ఒక అంచనాకైతే రావడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇచ్చుముక్ ఇండికేటర్ ప్రకారం. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. సో క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి బుల్లిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫ్యూచర్ కుమో బుల్లిష్లో ఉంది కాబట్టి మేబీ అప్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఒక నెగిటివ్ అంశం ఏంటంటే ఇది బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉన్నది. బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉండి స్పాన్ బే అనేది ఫ్లాట్గా ఉంటే ప్రైజెస్ అనేవి ఇక్కడికి పుల్ బ్యాక్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడికి అంటే ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 37,304 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అయితే, కన్వర్జేషన్ లైన్ ఎక్కడ ఉంది, 37,754 దగ్గర ఉంది కాబట్టి మేబీ ఇక్కడ ట్రేడ్ అయితే మాత్రం ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ను మీరు మార్క్ చేసుకోండి. లేదు ఈ కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అయింది అనుకోండి, డెఫినెట్గా కొత్త హై ఫామ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నది. కాబట్టి ప్రైస్ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతుందని ప్రకారం ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం. అలాగే మనం డైలీ ఇంట్రాడే స్టాక్స్ పేపర్ ట్రేడింగ్ పర్పస్లో ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఒకసారి మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.